హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు సంధ్య, ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజు అయితే మా పాపకి హెల్దీగా క్యారెట్ మిల్క్ చేసి ఇవ్వాలని అనుకున్నానండి. దానికి కావాల్సినవి చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. క్యారెట్స్, మిల్క్, బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం బెల్లం, ఇంకా అంతేనండి. వాటితోనే ఈజీగా పిల్లలకి హెల్దీగా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చక్కగా చేసి ఇవ్వచ్చు. ఏం లేదండి, చాలా చాలా సింపుల్ అనమాట. క్యారెట్స్ని ఫస్ట్ తీసుకొని మంచిగా కడిగే ఫస్ట్ అదే పైన అంత పీలంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని, తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, తర్వాత సింపుల్గా క్యారెట్స్ వేసేసి కుక్కర్ పెట్టేసామనుకోండి, ఒక 3-4 విజిల్స్ వస్తే ఉడికిపోతాయి. ఇంకా అంతే. వాటిని సింపుల్గా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటిని అలాగే ఉంచి వేడారిన తర్వాత తీసి విజిల్ పోయిన తర్వాత తీసి కొంచెం మెదిపేసి మిక్సీ పట్టిన తర్వాత ఇంకా అంతేనండి. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని మనం వేరే వేడి పాలు ఒకటి తీసుకొని, వేడి పాలు అంటే కాదు, పాలు పెట్టి కొంచెం వాటిని వేడి చేసి, ఈ లోపల మనం ఏం చేసుకుంటామంటే ఇవి ఉడికిపోయినాయి కదా బాదం పప్పు. సో వీటిని సింపుల్గా ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ముందే నానబెట్టుకోలేదు కదా, సో ఇట్లా కూడా చేసుకుంటే ఈజీ అవుతుంది. తర్వాత ఈ 3 వేసేసి మిక్సీ పెట్టేయడమే. మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవచ్చు. మనం ఉడకబెట్టిన వాటిల్లో ఉంటాయి కదా. సో తర్వాత ఒక గిన్నెలో పాలు పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకొని పాలని, ఇంకా తర్వాత మనం ఆల్రెడీ ముందే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, క్యారెట్ పేస్ట్, ఆ పేస్ట్ వేయాలి అనమాట. ఇంకంతే అండి. కానీ చాలా హెల్తీ ఫుడ్. రోజు ఒక గ్లాసు, రోజు కాకపోయినా వీక్లీ వన్స్ ట్వైస్ పిల్లలకి ఇలా ఒక గ్లాస్ మిల్క్ ఇస్తే బాగుంటుంది, హెల్తీగా ఉంటారు. ఇంకంతేనండి. మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేసి పాలను కొంచెం అలాగా కొంచెం బాగా కలిసేటట్టు కలిపేసి అలా కొంచెం తెల్లనిచ్చి ఇంకంతే. మనం లాస్ట్లో కొంచెం కానీ ఆ తర్వాత చల్లారిపోయిన తర్వాత బెల్లం వేయాలి. ముందే వేస్తే పాలు విరిగిపోయినట్టుగా అయిపోతాయి కదా, అందుకని కొంచెం ఆ పాలు అంతా చల్లారిపోయిన తర్వాత మనం ఇంకా అది కూడా వేసుకొని, తర్వాత జీడిపప్పు వాటితో గార్నిష్ చేసుకొని హ్యాపీగా తాగేయడమే. చాలా హెల్దీ క్యారెట్ మిల్క్ అనమాట. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి మా పాప ఎలా ఉందో కూడా చెప్తుంది, తాగుతుంది. చాలా బాగా వచ్చినాయండి. ఎలా ఉంటుందో అనుకున్నా ఫస్ట్ టైము, కానీ చాలా